అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి టీడీపీలో గ్రూపులు లేవు. ఒకే గ్రూపు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రూప్. స్థానిక సంస్థల ఎన్నికలలో స్వీప్ చేసే దిశగా పనిచేయాలి. పార్టీ శ్రేణులకు సూచించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి. చౌడేపల్లి మండలంలో చోటు చేసుకున్న ఘటన. మదనపల్లి ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలి. అధికారులకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. జల్లికట్టు ఉత్సవ నిర్వహణలో తీవ్ర ఉద్రిక్తత. హింసను ప్రేరేపించేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడని కారణంతో రవిని అదుపులో తీసుకున్న చంద్రగిరి పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు సమగ్ర కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మదనపల్లిలో పెరుగుతున్న వాహన రద్దీని నియంత్రించి ప్రజలకు సులభమైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ట్రాఫిక్ నియంత్రణపై జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఎస్పీ ధీరజ్ కున్బిల్లితో కలిసి పోలీస్ మరియు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీతో మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన రహదారులు, బస్ రూట్లు, పార్కింగ్ సమస్యలు, ఎన్రోచ్మెంట్లు, వన్ వే విధానం తదితర అంశాలపై సమీక్షించారు. పట్టణంలోకి భారీ వాహనాలు మరియు ప్రైవేట్ బస్సులు మరియు లారీలు ప్రవేశించడం వల్ల ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయని, దీన్ని నియంత్రించేందుకు పట్టణ శివార్లలోనే బస్సుల పార్కింగ్కు ప్రత్యేక స్థలాలను గుర్తించాలని, పట్టణంలోని ప్రధాన రోడ్డులు కడప, రాయచోటి, తిరుపతి, బెంగళూరు మార్గాల నుంచి వచ్చే బస్సులకు ప్రత్యేక రూట్లు కేటాయించి నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. పట్టణంలోని ముఖ్య రహదారుల్లో ఎన్రోచ్మెంట్లను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో తొలగింపు, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు భారీ వాహనాలపై పరిమితులు విధించడం, అవసరమైన చోట్ల తక్కువ వ్యయంతో తాత్కాలిక డివైడర్లు ఏర్పాటు చేయడం, ముఖ్యమైన కూడలిలో ట్రాఫిక్ సంకేతాలు మరియు ముఖ్య జంక్షన్ల వద్ద ఎంట్రీ ఎగ్జిట్ నియంత్రణ మరియు మదనపల్లి నుండి విజయవాడ, హైదరాబాద్ వైపు వెళ్లే ప్రైవేట్ బస్ వారు ప్రధాన కూడలిలో ఎక్కువ స్టాపింగ్స్లో నిలపకుండా తక్కువ స్టాపింగ్స్ ఏర్పాటు చేసుకుని ప్రయాణికులను ఎక్కించుకునే విధంగా ఏర్పాటు చేయడం, ప్రధాన మార్గాలలో ద్విచక్ర వాహనాల పార్కింగ్పై నియంత్రణ తదితర అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. ప్రైవేట్ బస్ ఆపరేటర్లు, ట్రావెల్స్ నిర్వాహకులు, డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్త ట్రాఫిక్ విధానంపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి డీఎస్పీ ఎస్ మహేంద్ర, ట్రాఫిక్ సిఐ గురునాథ్, 1 టౌన్ 2 టౌన్ సిఐలు రాజారెడ్డి, రఫీ తదితరులు పాల్గొన్నారు. చౌడేపల్లి మండలం పెద్దూరుకు చెందిన 22 సంవత్సరాల తేజ క్రికెట్ ఆడుతూ మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడేందుకు పాలెంపల్లికి వెళ్లిన తేజ ఫీల్డింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు, స్థానికులు చికిత్స నిమిత్తం తేజను వైద్యశాలకు తరలించారు. మార్గ మధ్యలోనే మృతి చెందిన తేజ మృతితో బోరున విలపిస్తున్న తల్లిదండ్రులు. నూతనంగా ఎంపికైన కమిటీలు క్రమశిక్షణతో మరింత బాధ్యతగా పనిచేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా దిశానిర్దేశం చేశారు. శనివారం స్థానిక బెంగళూరు బస్టాండ్ తేదేపా కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగుదేశం మరియు తెలుగు యువత మదనపల్లి పట్టణం, మదనపల్లి మండలం, నిమ్మనపల్లి మరియు రామసముద్రం మండల కమిటీ సభ్యుల్లో శాలువా, పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానించారు. అనంతరం 3 మండలాల కమిటీ సభ్యులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ నూతనంగా ఎంపికైన కమిటీ ప్రతినిధులు నియమావళిని అనుసరించి మరింత బాధ్యతగా, క్రమశిక్షణతో ప్రజలకు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. పార్టీలో పదవుల కోసం పలువురు పోటీ పడిన అవకాశం ఒక్కరికే వస్తుందని, అయితే పనిచేసే వారికి ఖచ్చితంగా పార్టీలో అవకాశం దక్కుతుందని స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశాల మేరకు సుపరిపాలనకు, సంక్షేమానికి కమిటీలు వారధిగా నిలిచి పార్టీ విలువలను కాపాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని స్పష్టం చేశారు. పార్టీలో బాధ్యతగా పనిచేసే వారికి తప్పకుండా అవకాశం వస్తుందన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులు అందరినీ కలుపుకొని పనిచేయడంతో పాటు పార్టీని అభివృద్ధి పదంలో నడిపించాలని సూచించారు. తెలుగుదేశం పార్టీలో ఎక్కడ గ్రూపులు లేవని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పార్టీ పురోభివృద్ధికి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పార్టీలో పనిచేసే కార్యకర్తలు గ్రామ పంచాయతీ, హ్యాబిటేషన్, మండలం, పంచాయతీ స్థాయిలో మున్సిపాలిటీలో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్గా, ఎంపీటీసీ సభ్యులుగా, చైర్పర్సన్గా పదవులు అలంకరించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం కమిటీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులందరినీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా నేడు మదనపల్లి పట్టణంలో దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం మదనపల్లి పట్టణం మరియు గ్రామీణ మండలం నిమ్మనపల్లి ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుందని, పార్టీ శ్రేణులు అందరూ హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు నాదెళ్ల అరుణ్ తేజ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని పట్టణం మరియు అన్ని మండలాల్లోనూ బలోపేతం చేసి పూర్వ వైభవాన్ని తీసుకురావడం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు.
తమకు అవకాశం కల్పించిన అధిష్టానానికి సహకరించిన శాసనసభ్యులకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతనంగా ఎంపికైన పలువురు నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా నాయకత్వంలో పార్టీలో స్థానిక నాయకులు, కార్యకర్తలు సమన్వయం చేసుకుని అభివృద్ధి చేయడమే కాకుండా పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు చేరవేస్తామన్నారు. తమకు అవకాశం రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్, రామకృష్ణాచారి, జంగాల వెంకటరమణ, నవీన్ కుమార్ చౌదరి, రాటకొండ శ్రీనివాసులు నాయుడు, బీదం గురునాథ్ యాదవ్, డి రమేష్ రెడ్డి, జీవి నాయుడు, నూతనంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ కుమార్ గౌడ్, రాజన్న, దేవరింటి శ్రీనివాసులు, నాదెండ్ల అరుణ్ తేజ, ప్రణయ్ రాయల్, నిమ్మనపల్లి రమణారెడ్డి, మిట్టపల్లి రాజు, ముద్దు కృష్ణమ నాయుడు, శివకృష్ణ, ధనయాదవ్, మల్లికార్జున్తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మదనపల్లి రూరల్, మదనపల్లి టౌన్ అధ్యక్షులు పార్టీ నిర్మించిన తర్వాత మా అందరిపైన బాధ్యత ఇంకా పెరిగింది. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోయింది, బాధ్యతకు మారిపోయింది. మనం నిత్యం ప్రజల్లో ఉండాలా, ప్రజల కోసం సేవ చేయాలా. పదవి అనేది ఒక అవకాశం. ఆ పదవితో మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ మంచి పరిపాలన కోసం మనం అందరం దోహదపడుతూ సకాలంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు మన పార్టీకి పటిష్టంగా పనిచేస్తూ పార్టీ విలువలను కాపాడుతూ పార్టీని ఏ విధంగా రేపు నిమ్మనపల్లి కానీ, మదనపల్లి మండలం కానీ, మదనపల్లి మున్సిపాలిటీ కానీ, మండల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, వార్డు మెంబర్లు గెలుచుకుంటూ మదనపల్లి మున్సిపాలిటీ గెలవడానికి మనం అందరం కలిసి కృషి చేయాలి. దానికి మనమందరము చాలా బాధ్యతగా వ్యవహరించాలి. ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎమ్మెల్యే సీట్లో, ఎంపీ సీట్లో 10 మంది మనం ట్రై చేస్తాం, ఒకరికి వస్తారు. కాకపోతే మన పార్టీలో మనం అంతే, మండల అధ్యక్షులు 5 మంది 10 మంది అడిగారు, ఒకరికి వచ్చింది. పట్టణ అధ్యక్షులు 10 మంది అడిగారు, ఒకరికి వచ్చింది. ఇప్పుడు పదవి ఈరోజు వాళ్ళకి వచ్చిందంటే నీకు వస్తుంది. ఇదేమి లైఫ్ టైం పదవి కాదు కదా. సో మనం ఇప్పుడు ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళతో కలిసి పార్టీ పటిష్టం కోసం పనిచేయాలి. గ్రూపులు అనేది లేదు. ఒకే ఒక్క గ్రూప్ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఒకే ఒక్క గ్రూప్ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా చాలా బాధ్యతతో వ్యవహరించాలి. కానీ ఎక్కడ కూడా కానీ మనం గ్రూపుల విషయాలు మాట్లాడుకోవచ్చు. మనం ఇంకా పోయిన వైసీపీ వాళ్ళ పనులు ఇంకా జరుగుతున్నాయి. వాళ్ళే ఏదో వెనక దావలో మన వాళ్ళకి నాయకులు ఇట్లా అట్లా పట్టుకొని పనులు చేసే సందర్భాలు వస్తాయి, ఉంటాయి. ఇక నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరూ కూడా నమస్సమాజులే. అలాగే మదనపల్లి, రామసముద్రము, మదనపల్లి టౌన్ అర్బన్ మండల పార్టీ అధ్యక్షులు కూడా నమస్సమాంజలి. ఈరోజు మనము ఇక్కడ అంటే పార్టీ అనేది కార్యకర్తల నుంచి వచ్చిన నాయకుడు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాడంటే కార్యకర్త నుంచి నాయకుడు ఉద్భవిస్తాడు. అలాగే మనం పార్టీకి సేవ చేస్తే పార్టీ అనేది మనకు గొడుగరు కాబట్టి ఆ పార్టీ కూడా మనకు గుర్తిస్తుంది తెలియజేయడానికి ఈరోజు మన అన్నగారు ఇక్కడ వచ్చేసి పదవులు మనకి ఇచ్చారు. కాబట్టి ఈ పదవి అది కార్యకర్తలకు ఇచ్చిన బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక మల్లికార్జున సర్కిల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ వేడుకల్లో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, బీజేపీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ లోకేష్ ప్రధాన అతిథులుగా పాల్గొని శ్రీకృష్ణ దేవరాయల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ రాయల పాలన తెలుగు జాతి చరిత్రలో ఒక స్వర్ణయుగమని, ఆయన చూపిన పరిపాలనా దక్షత, ఆశయాలను నేటి తరం ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అందరి ఐక్యతతో విజయవంతం కాగా, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ వేడుకలో ఏఎంసీ చైర్మన్ జంగాల శివరాం, జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు, జయన్న, బీజేపీ నాయకులు నాగరాజ, సర్పంచ్ చల్పతి, విజయలక్ష్మి ఫర్నిచర్స్ భాస్కర్, రాజకీయ ప్రముఖులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. బలిజ సేవా సమితి ప్రతినిధులుగా బీపీఎల్ విజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ విజయలక్ష్మి, ఫర్నిచర్ భాస్కర్, ట్రెజరర్ మదనేశ్వర్ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.
సమితి ఈసీ సభ్యులైన ఎంసీటీవీ శ్రీను, సుమన్ టీవీ సిల్వేలు చరణ్ కుమార్, సిపి యుగంధర్ ఇతర కమిటీ సభ్యులు స్వయంగా ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వీరితో పాటు పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలు వేణు, సూపర్ మార్కెట్ శ్రీను, విజయలక్ష్మి శ్రీనివాసులు, బోర్వెల్ సుధా, గాజుల భాను, పగడాల సూరి, ఉదయ్, పోస్టాఫీస్ రమణ, ప్రతాప్, విక్రమ్, డిష్ చలపతి, కుమార్ తదితరులు పాల్గొని రాయల జయంతిని ఘనంగా జరిపారు. భారీగా తరలివచ్చిన అభిమానులు, వివిధ పార్టీల కార్యకర్తలు మరియు ప్రజలతో మల్లికార్జున సర్కిల్ ప్రాంతం మొత్తం రోజంతా సందడిగా మారింది. రాయల వైభవాన్ని చాటేలా జరిగిన ఈ ఉత్సవాలు మదనపల్లి ప్రజల్లో నూతన ఉత్తేజాన్ని నింపాయి. ఇటు హంపి మహారాష్ట్ర వరకు, ఇటు తమిళనాడు వరకు, ఇటు పూర్తిగా వైజాగ్ వరకు మనకి నీటి వసతి, పెద్ద పెద్ద కాలువలు, పెద్ద పెద్ద డ్యాములు, పెద్ద మాట్లాడు. దక్షిణ భారతదేశంలో తనదైన ముద్ర వేసిన రాజాది రాజు శ్రీ కృష్ణదేవరాయలు వారు ఈరోజు వారి యొక్క 556వ జయంతి సందర్భాన మదనపల్లి పట్టణంలో వారి విగ్రహానికి పూలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ ప్రాంతంలో ఆయన సేవల్లో ముఖ్యంగా ఇక్కడి నుంచి విజయనగరం వరకు ఆ రోజుట్లోనే రైతులకు దగ్గర చేర్చి వ్యవసాయం నేర్పించి చెరువులు కట్టించి ఎంతో అభివృద్ధికి తోడ్పాటు చేసిన వ్యక్తి, ఈ రాయలసీమను ఏలిన వ్యక్తి శ్రీకృష్ణ దేవరాయ గారు. ఆయన ఈరోజు మన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ నేటి ముఖ్య కార్యక్రమం ఏమంటే, మన మదనపల్లి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలోనూ, అలాగే రంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము గత 3 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపించినటువంటి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని దగ్గర నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని 556వ సంవత్సరం జయంతిని పురస్కరించుకొని ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు అయినటువంటి రాజాదిరాజా, ఆంధ్రుల భోజ, అభినవ భోజ, విజయనగర సామ్రాజ్య నేత శ్రీ శ్రీ శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా మదనపల్లిలో ఈ మల్లికార్జున సర్కిల్లో గత 3 సంవత్సరాల ముందుగా మదనపల్లి బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరము ఆయన జయంతి రోజున అన్నదాన చాలా గొప్ప రాజు అయినటువంటి శ్రీ కృష్ణదేవరాయల జన్మదినం సందర్భంగా బలిజ సేవా సమితి ఆధ్వర్యంలో ఎప్పుడూ చేసేలాగా అన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగానే ఈ రోజు కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అన్న లోకేష్ గారు ముఖ్య అతిథిగా, నాదెళ్ల విద్యాన్న గారు ముఖ్య అతిథిగా, ఇంకా ఈసీ మెంబర్స్, మా మార్కెట్ యార్డ్ చైర్మన్ జంగాల్ శివ అన్న గారికి, ఇంకా ఈసీ మెంబర్స్ సూర్య అన్న గారికి, ఇంకా అందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ, కత్తితో రాజ్యాన్ని, కలంతో సంస్కృతిని, ఈ రెండింటినీ కాపాడిన ఏకైక రాజు ఎవరు అని అంటే మనం శ్రీకృష్ణదేవరాయల పేరు చెప్పుకోవచ్చు. ఆయన మండల కేంద్రంలోని నిమ్మనపల్లె, గంగాపురం పల్లె వివిధ గ్రామాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా నిమ్మనపల్లెకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ గౌరీ అన్వర్ ఖాన్ తన బామర్దులకు చెందిన ఒంటెద్దుపై దాదాపు 100 మంది యువకులు, మహిళలు కలిసి 16,000 బెలూన్లను అలంకరించడం జరిగింది. అలంకరణ దాదాపు 50,000 రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం గౌరీ అన్వర్ ఖాన్ ఇంటి వద్ద నుండి పురవీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఒంటెద్దు బండిపై 16,000 బెలూన్ల అలంకరణపై మండల ప్రజలు ఆనందంగా తిలకించడం జరిగింది. ఇందులో కులమత భేదాలు లేకుండా యువకులు, మహిళలు, ఉద్యోగస్తులు కలిసి ఊరేగింపులో పాల్గొనడం జరిగింది. పురవీధుల గుండా బాణసంచారం పేలుస్తూ యువకులు, నాయకులు ఉత్సాహం ప్రదర్శించారు. అనంతరం గ్రామస్తులు కలిసి ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ అన్వర్ ఖాన్ బామ్మర్దులు సయ్యద్ ఖాన్, ఇబ్రహీం ఖాన్ అలియాస్ రాజుకు బస్టాండ్ కూడలలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ ఆనవాయితీ ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ అన్వర్ ఖాన్ కుటుంబ సభ్యులతో దాదాపు 20 సంవత్సరాల నుండి వేలు ఖర్చు చేసి హిందూ సాంప్రదాయ ప్రకారం సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కార్యక్రమంలో మహమ్మద్, ముత్తు, చోటు,
బాబురెడ్డి ఉపాధ్యాయుడు, రామచంద్ర, యువకుల చోటు, యోగారెడ్డి, హేమంత్ కుమార్, యువకులు, గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. సనాతన సెల్యులాయిడ్స్ సంస్థ తన కొత్త మూవీ ఆఫీస్ ను విజయవాడలో ఘనంగా ప్రారంభించింది. సంప్రదాయ పద్ధతిలో వినాయకుడికి పూజలు చేసి దీపాలు వెలిగించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇది సంస్థ భవిష్యత్ ప్రయాణానికి శుభారంభంగా నిలిచింది. చిత్తూరు జిల్లా వీకోటలో పుట్టి పెరిగి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ సినిమాయే తన ప్రాణంగా చేస్తే కొన్ని సినిమాలు షార్ట్ ఫిల్మ్లో తీస్తూ ఏకంగా మూవీ రంగంలో డైరెక్టర్గా కొత్త సినిమాలు ప్రారంభిస్తున్న కొట్టారు కిరణ్ ఈ కార్యక్రమాన్ని గుంటూరు వెంకటరామారావు అధికారికంగా ప్రారంభించి సంస్థకు తన ఆశీర్వాదాలు అందించారు. ప్రముఖ నటుడు చిట్టిబాబు ముఖ్య అతిథిగా హాజరై సనాతన సెల్యులాయిడ్స్ టీంకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవంలో సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, అభిమానులు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. దర్శకుడు కిరణ్ కొట్టారు, నిర్మాత నాగకుమారి శెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విఎన్ శ్రీనివాస్. ఈ సందర్భంగా దర్శకుడు కిరణ్ కొట్టారు మాట్లాడుతూ తన రాబోయే సినిమా సైకో రొమాంటిక్ థ్రిల్లర్ జానర్ లో ఉండబోతుందని తెలిపారు. షూటింగ్ కూడా ఇండస్ట్రీ కూడా దాదాపు ఆంధ్రప్రదేశ్ సరిపోవడం, షూటింగ్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అవకాశం ఉంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఫస్ట్ ఇప్పుడు మీరు అడిగారు కదా, మన సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అందరూ సాగారు. ఖచ్చితంగా అండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇక్కడ చిన్న అంటే యాక్చువల్గా మా సినిమా బడ్జెట్ వచ్చేపాటి 1.5 కోటి అనుకుంటున్నాం మేము. ఈ 1.5 కోటిలో ఈ సినిమా చేసినప్పుడు మేము కూడా మినిస్టర్ గారిని వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. ఖచ్చితంగా మాకు సినిమా ఇండస్ట్రీతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం మన తెలుగు సినిమా పరిశ్రమ నుంచి కూడా మన సహకారాలు వస్తాయని మేము ఖచ్చితంగా కోరుకుంటున్నాం. భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చిపోతున్నాయని, మతంపై అనేక రూపాల్లో దాడులు పెరుగుతున్నాయని, ఈ దాడులు అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని, దేశంలో భారత రాజ్యాంగమే సర్వోన్నతమని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు అన్నారు. శనివారం స్థానిక సిఎస్ఐ జేసీఎం ఫంక్షన్ హాల్లో బహుజన సేన ఆధ్వర్యంలో ముస్లిం క్రిస్టియన్ల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పెద్ద ఎత్తున ముస్లిం క్రిస్టియన్ల సంఘ పెద్దలు హాజరు కాగా శ్రీచందు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో కొన్ని హిందూ మత సంస్థలు పనిగట్టుకుని మైనారిటీలపై దాడులకు పాల్పడడం విచారకరమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీలకు ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. క్రిస్టియన్ ముస్లిం నాయకులు మాట్లాడుతూ మతపరమైన గ్రంథాలకు, మత స్వాతంత్రపు హక్కులకు భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ ఉందన్నారు. అయితే ఇటీవల మతపరమైన దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ నాయకులు కృష్ణప్ప, సిపిఎం జిల్లా కన్వీనర్ పి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, బీజేపీ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోందన్నారు. హిందూ మత సంస్థలు, అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులపై దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. అస్సాంలో క్రిస్టియానిటీ మీద దాడులు, ఢిల్లీ కేంద్రంగా ముస్లింలపైన, యూనివర్సిటీల కేంద్రంగా అంబేద్కర్ విద్యార్థుల సంఘాలపైన, సోషల్ మీడియా కేంద్రంగా ఫేక్ అకౌంట్లతో మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారి పట్ల చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, అందుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాలని కోరారు. భారత రాజ్యాంగం పైన మతపరమైన దాడులను తిప్పికొట్టడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్, ముస్లిం ఏకతాటుపైకి వచ్చి బహుజన రాజ్య పోరాటానికి సిద్ధమవుతామని వీరు హెచ్చరించారు. ఈ సదస్సులో ముస్లిం ఐక్య వేదిక సయ్యద్ ఖలీల్ అహ్మద్, షమీం అస్లాం, మొహమ్మద్ సలీం బాషా, మీమ్ సేనా పిరు, కాజా హుసేన్, గుండ్లూరు రఫీ, మహమ్మద్, సిఎస్ఐ రాయలసీమ అడ్మినిస్ట్రేషన్ ప్రశాంత్, రాయలసీమ జనరల్ సెక్రటరీ ఆనంద్, ముబక్క మాథ్యూ, గ్లోరీ ఫాస్టర్స్ ఫెలోషిప్స్ బి జోహన్ బాబు, నాగరాజు, భక్తవత్సలం, రతీష్, డేవిడ్, బహుజన సేన నాయకులు జయశంకర్, రాఘవేంద్ర యాదవ్, మనోహర్ రెడ్డి, భానుప్రకాష్, రెడ్డి శేఖర్, వెంకటేష్, సయ్యద్, కుప్పం, అనంతపురం, కడప, రాయచోటి, రైల్వే, కోడూరు, పీలేరు, వాయల్పాడు, చిత్తూరు వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ముస్లిం క్రిస్టియన్ నాయకులు పాల్గొన్నారు. మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు ఆర్ట్స్ అండ్ కల్చరల్ క్లబ్ మరియు ఫిల్మ్ మేకర్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో పల్లె వాతావరణంలో ఘనంగా సంక్రాంతి ముందస్తు సంబరాలు చేసుకున్నారు. యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్ మరియు వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్లు విద్యార్థులు చేసిన సంక్రాంతి వేడుకలను వీక్షించి అభినందనలు తెలియజేశారు. ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి మాట్లాడుతూ ప్రజలు ఆనందోత్సాహాలతో 3 రోజుల పాటు జరుపుకునే తెలుగు పండుగ సంక్రాంతి అని అన్నారు. విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు యూనివర్సిటీ తరపున మరియు సిబ్బంది తరపున మంచి జరగాలని కోరుతున్నానని అన్నారు. మకర సంక్రాంతి పండుగ అందమైన ముగ్గులకు, గొబ్బెమ్మలకు, హరిదాసు పాటలకు, బసవన్నల ఆటలకు, గాలిపటాలు ఎగరవేయటానికి, మరెన్నో సంబరాలకు ప్రసిద్ధి చెందింది అని అందరూ ఉత్సాహంతో పండుగ జరుపుకోవాలని ఆయన అన్నారు.
తెలుగుదనం ఉట్టిపడేలా గ్రామీణ సంస్కృతి, రైతు జీవితానికి సంబంధించిన అంశాలను ప్రతిబింబించే కార్యక్రమాలు విద్యార్థుల్లో భారతీయ సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమం ద్వారా భారతీయ సంప్రదాయాల ప్రాముఖ్యతను నేటి యువతకు అవగాహన కల్పిస్తూ సాంకేతిక విద్యతో పాటు సాంస్కృతిక విలువలకు మిట్స్ యూనివర్సిటీ ప్రాధాన్యతను చాటి చెప్పుతున్నదని తెలిపారు. మిట్స్ యూనివర్సిటీ అయిన తర్వాత మొదటి సంవత్సరంలో మొదటి సంక్రాంతి వేడుకలో భాగంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడంలో తమ వంతు కృషి చేయాలని అధ్యాపకులకు తెలిపారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, డీన్, విభాగాధిపతులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు భోగిమంటల చుట్టూ కోలాటాలు, నృత్యాలు చేస్తూ అలరించడమే కాకుండా గాలిపటాలు ఎగరేస్తూ యూనివర్సిటీలో సందడి చేశారు. చంద్రగిరి మండలం మల్లయ్యపల్లెలో నిర్వహించిన జల్లికట్టు ఉత్సవం ఉద్రిక్తతకు దారితీసింది. జల్లికట్టు నిర్వహిస్తున్నారన్న కారణంతో వైసీపీ అభిమాని బొమ్మగుంట రవిని పోలీసులు అరెస్టు చేయడం స్థానికంగా కలకలం రేపింది. మల్లయ్యపల్లెలో జల్లికట్టు వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించాలని పోలీసులు ఒత్తిడి తెచ్చారు. అయితే ఇతర పార్టీల ఫ్లెక్సీలు యథావిధిగా ఉంచి కేవలం వైసీపీ బ్యానర్లను మాత్రమే టార్గెట్ చేయడం ఏమిటని వైసీపీ కార్యకర్తలు పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలోనే పోలీసులు బొమ్మగుంట రవిని అదుపులోకి తీసుకున్నారు. హింసను ప్రేరేపించేలా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడంతోనే రవిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు అంటున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు వైసీపీ నేత చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి వెంటనే పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పోలీసులు ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ స్టేషన్ ముందే కార్యకర్తలతో కలిసి బైఠాయించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన బొమ్మగుంట రవిని తక్షణమే విడుదల చేయాలని, వివక్షపూరితంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.